మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రము. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరో కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్దమకు ఏర్పాటు చేయండి. నేను వాక్య భాగము త్రిత్వము తరువాతి 15వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 15వ ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. పౌలు ప్రభువును బట్టి, ప్రభువు యొక్క ప్రేమను బట్టి, అనగా క్రీస్తు ప్రేమలో ఏ విధంగా తాను కొనసాగింపబడుతున్నాడో ఆ ప్రేమకు తగినట్లుగా తాను జీవిస్తూ తెస్సలోనికలో ఉండే సంఘానికి ఈ 2వ పత్రిక ద్వారా మమ్ములను పోలి నడుచుకొనండి అనే మాటను పౌలు చెప్తున్నాడు. అంటే తాను ప్రభువుని పోలి నడుచుకున్నట్లుగా, తను పోలి నడుచుకున్నట్టు అంటే ప్రభువుతో జీవించుట అనే విషయాన్ని పౌలు వ్యక్తపరిచాడు. అంటే తన వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని బట్టి తన గత జీవితంలో హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్న అతను ప్రభు చేత పట్టబడి మరి దమస్కు మార్గంలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన తాను నేడు తెస్సలోనికలో ఉండే సంఘానికి దేవుని మాటను గురించి చెప్తూ, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి అంటాడు. అంటే ప్రభువును గూర్చి, ప్రభు మాటను గూర్చి పౌలు తెలియజేశాడు. కానీ ప్రభువును గూర్చిన మాటలు కాక విభిన్నమైన మాటలు మీకు వినిపింపబడవచ్చు. అంటే క్రీస్తు కాకుండా, క్రీస్తు లేకుండా మరి క్రీస్తుని గూర్చి ప్రకటించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు వినుటయందు విశ్వాసములో అది దేవుని చిత్తమో కాదో ఎరిగి గ్రహించాలనే విషయాన్ని గుర్తించాడు. అందుకనే ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రేమను గాక మరి ఇతరమైన ప్రేమలు మిమ్మలను సమీపించవచ్చు. కాబట్టి వాటిని అంగీకరించక క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మీరు జీవించాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఎలాగ మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు అంటున్నాడు. అంటే ఏ విధంగా తను జీవించాడో, ఏ విధంగా తను పరిచర్య చేశాడో, ఏ విధంగా ప్రభువు యొక్క విషయాలను వారికి వ్యక్తపరిచాడో వీటన్నిటినీ ఆధారం చేసుకుని మీరు ఆ విధంగా జీవించండి. అంటే మమ్ములను, మా పరిచర్యను, మా ప్రవర్తనా విధానాన్ని బట్టి మీరు ప్రభువుకి సమీపస్తులై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే తన వ్యక్తిగతమైన స్థితి మార్చబడి దేవునితో జీవిస్తున్నప్పుడు తాను దేవుని యొక్క దీవెనల చేత తాని యొక్క ఆత్మ సంబంధమైన మాటలు చెప్తున్నాడు. అందుకనే ఎలాగూ మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను అంటాడు. అంటే వారు చూశారు, వారు చూసిన దాన్ని, విన్నదాన్ని అవన్నీ జ్ఞాపకం చేసుకోమని ఒకసారి గుర్తు చేస్తూ, మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు అంటున్నాడు. అంటే మేము యథార్థంగా జీవించాము, నీతిగా జీవించాము, క్రీస్తు సత్యమునందు సర్వసత్యములో నడిచేవారిగా మిమ్మల్ని చేశాము. దానిని జ్ఞాపకం చేసి ఎవని యొద్ద నుండి ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసి, అంటే మా కష్టార్జితాన్ని, మా శ్రమని బట్టే కాక మరి దేన్ని బట్టి అంటే ఏంటి, వారు జీవిస్తూ, వారు జీవింపబడుతూ అనేకులను
జీవాత్మ చేత జీవింపజేశారు. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు వారికి తెలియజేస్తూ, ప్రభువుని గూర్చి, ప్రభు యొక్క మాటలను గూర్చి వాళ్ళకి వ్యక్తపరుస్తూ, వారు జీవించడానికి కావలసిన ఇహ సంబంధమైన వాటి విషయంలో వారు శ్రమించినట్టుగా, కష్టించినట్టుగా, వారు తమ స్వశక్తి చేత, తమ హస్తాల చేత పనిచేసిన వారే ఉన్నారనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అంటే ఏంటికి? ఉచితంగా ఆహారము పుచ్చుకోలేదు. ఉచితంగా అంటే ఏంటి? మేము ఎవరి దగ్గర ఏది కూడా ఆశించలేదు. మేము దేవుని ద్వారానే ఆ సమస్తాన్ని కలిగి ఉన్నాము. అంటే క్రీస్తు ప్రేమలో వారు ఏ స్థితిలో వారు దేవునితో ఉన్నారో గుర్తు చేస్తూ, మీరు మమ్మను పోలి నడుచుకునవలెనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకున్నటకే ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు అన్నాడు. అంటే మాకున్న అధికారాన్ని పక్కన పెట్టాము, కేవలము ప్రభువుని బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి మీరు ఈ విధంగా జీవించండి. అవును, ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమ పౌలునందు ప్రత్యేకింపబడిందో, అతని యొక్క స్థితిగతులు మార్చబడి నేడు ప్రభు కొరకు సాక్షిగా నిలవబడ్డాడు. కాబట్టి ఇక్కడ తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తున్న మాట, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకుంటకే ఇలాగూ చేసితిమి అంటున్నాడు. అంటే మా జీవన విధానంలో, మా ప్రవర్తనలో మేము దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నామో అదే సంబంధాన్ని ఓ సంగమా, తెస్సలోనిక సంగమా, మీరు కూడా కలిగి ఉండండి. ఆ విధంగా ప్రభు ప్రేమలో మీరు ముందుకి కొనసాగండి అని చెప్తూ, మాకు అధికారం లేదని చేయలేదు అంటున్నాడు. అంటే మాకున్న అధికారాన్ని మేము దుర్వినియోగం చేసుకొనక, అది దేవుని చిత్తమని, దేవుని ఉద్దేశమని గ్రహించి ఆ ప్రకారం జీవించామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా అంటాడు. అంటే కష్టించి, శ్రమించి, వారి కష్టార్జితాన్ని బట్టి వారు దేవుని పనిలో వారు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారో దాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఎవరి దగ్గర మేము అక్రమంగా, అన్యాయంగా ఆశించలేదు, ఒకరిని మేము చేయి జాచలేదనే మాటను ఇక్కడ చెప్తున్నాడు. అంటే కేవలము ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి తాను జీవిస్తూ, ఆ ప్రభు యొక్క ఉద్దేశంలో తాను రాత్రింబగళ్ళు కష్టపడుతున్న వాడిగా, పరిచర్య చేసిన వాడిగా, యథార్థత కలిగిన వాడిగా, సత్యమునకు లోబడిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని పౌలు వ్యక్తపరుస్తున్నాడు. అందుకనే మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము అంటున్నాడు. అంటే మీరు ఏ పని చేయక అంటే అటు పరలోక సంబంధమైన కార్యాలు కాదు, ఇటు భూ సంబంధమైన కార్యాలు కాదు, మీరు మీ సమయాన్ని మీరు సద్వినియోగము చేసుకుంటలేదు. సమయం పోగొట్టుకుంటున్నారు. దేవునితో గడపవలసిన సమయాన్ని గాక, దేవునితో ఉండవలసిన సమయాన్ని గాక మీరు అక్రమమైన వాటికి, అన్యాయమైన వాటికి మీరు హృదయాల్లో చోటిచ్చేవారే ఉంటున్నారు. కాబట్టి అలాగ మీరు ఉండకూడదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తంలో ఉండాలి, దేవుని ఉద్దేశంలో ఉండాలి, ఆయన ఆలోచనలో ఉండాలి. అంత మాత్రమే కాదు, మీరు క్రీస్తును కలిగిన వారై ఆయన కొరకు ప్రత్యేకింపబడాలనే మాటని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోతున్నారు అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏమై ఉన్నారు, వాళ్ళు అడిగేవారిగా ఉంటున్నారు. ఆ విధంగా మీరు ఉండకూడదు. అంటే క్రీస్తు ప్రేమ మీలో ఉంటే, క్రీస్తు పనులు మీలో ఉంటే కనుక మీరు ఇచ్చివారై ఉంటారు, కానీ పుచ్చుకున్న వారుగా మీరు ఉండరు. పైనుండి వారుగానే మిమ్మల్ని ఆయన ఉంచుతాడనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేసి, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను అన్నాడు. కాబట్టి ఆ విధంగా మీరు ఉండద్దు. ఎందుకంటే హెచ్చరించకపోతే, గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే వారు పాపంలో ఉంటే కనుక దానివల్ల పౌలు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతావో గుర్తు చేశాడు. అవును, మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, దేవుని నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి జీవించవలసి ఉన్నదనే విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలెనని. అంటే ఏ విధంగా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉంటున్నారో దాని విషయంలో మీరు కూడబెట్టుకునేది, అంటే దేవుని ద్వారా మీరు పొందుకునే దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాను అంటాడు. కాబట్టి నీకున్న దాంట్లో, నీకు కలిగి ఉన్న దాంట్లో నీవేది చేయగలవో ఆ పని చేస్తూ సంపాదించుకుంటూ ఆయన చిత్తాన్ని జరిగించు, ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చు. ఇది నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము. అందుకనే పౌలు మమ్మును పోలి నడుచుకోనండి అంటున్నాడు. ప్రభువు యొక్క మాట చేత
ఉపదేశముల చేత బంధింపబడి తన పాత స్థితి అంతటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డాడు. కాబట్టి అంటున్న మాట చివరిగా అంటున్నాడు, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకోవద్దు అంటున్నాడు. అంటే విసుకోక మేలు చేయాలి. అంటే మేలు చేయడం అంటే నీవు ఏదైతే దేవుని దగ్గర నుంచి పొందుకున్నావో అటు రీతిగా నీ పొరుగువాడును ఆ విధమైన పొందిక కలిగి అటు మేలు చేత ప్రభువు కొరకు ప్రత్యేకింపబడాలి. ఎందుకంటే ఆయన మనకు మేలు అనుగ్రహించి ఉన్నాడు, మనం పొందవలసిన శిక్ష ఆయన భరించి ఉన్నాడు, మనకు విమోచన కలిగించి ఉన్నాడు. నేడు నీవు నేను కూడా ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించాలంటే దేవుని యొక్క ఉద్దేశంలో పౌలు ఇక్కడ తెస్సలోనిక సంఘానికి చెప్తున్న మాట, సహోదరులారా మీరైతే మేలు చేయటంలో విసుకోవద్దు అంటున్నాడు. అంటే మీరు చేసే కార్యము అది దేవునికి మహిమగాను మీకు ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉండేలాగిన అటు రీతిగా సిద్ధపడమని పౌలు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ పిడి కుమారుని పంపించారు. నీ కుమారుని ద్వారా మాకు రక్షణ అనుగ్రహించారు. నీ కుమారుని ద్వారా మా యొక్క పాప రోత జీవితములను తొలగించి మమ్మల్ని నీతివంతులుగా చేశారు. ఆ శిలువ మరణం ముందుది అయా నీ కుమారుని యొక్క మరణము చేత నేడు మాకు విమోచన అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి నాయన మేము మరలా పాపమునకును లోకమునకును దాసులం కాక మీ నీతిని అనుసరించి మీ సత్యమును అనుసరించి జీవించినట్లు మాకు నీ కృప దయచేయండి. ప్రభా బలహీనం ప్రభా బలపరచు, రోగులను ప్రభా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు సమస్తమును సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలను లేవనెత్తండి. ఇదిగోనైనా ఈ భయంకరమైన విపత్తుల వల్ల, తుఫాన్ల వల్ల, వరదల వల్ల అనేకులు నిరాశలైంటుండగా వారిని జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని అడుగుచున్నాను. నాయనా నేడుదిన పరిచర్య అంతటిపై మీరు మీ ఆత్మను మాపై నుంచి మీ కృపలో మమ్మల్ని బలపరచండి. రేపటి సబాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచండి. చిన్నబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు ఎక్కల చోటను బలపరిచి భద్రపరచమని సంరక్షించి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ దినాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.